హలో ఎవరివన్. ఈరోజు మనం చాట్ జీపీటీ యూజ్ చేసి చాట్ బోట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఓకే, సో సింపుల్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి క్రియేట్ చాట్ బోట్ యూజింగ్ HTML, CSS, నోడ్ అండ్ సాకెట్ ఐఓ. సో బేసిక్గా మనం నార్మల్గా క్రియేట్ చేసినప్పుడు ఈ 3 టెక్నాలజీస్ యూజువల్గా వాడుతుంటాం. సింపుల్గా ఎలా నేను చాట్ జీపీటీని క్వశ్చన్ అడిగాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టండి. సో ఈ ప్రాజెక్ట్ని సేమ్ వే నేను సెట్ చేస్తాను. సో చాట్ బోట్ రైట్. సో చాట్ బోట్ అనే ఫోల్డర్ ఆల్రెడీ నేను తీసుకున్నాను, అండ్ పబ్లిక్ ఒక ఫోల్డర్, దాని లోపల ఇండెక్స్ HTML, స్టైల్ CSS, script.js అనేది తీసుకోమని చెప్పింది. ఒక సిమిలర్ వే నేను ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే రైట్. సో మై బోట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి పబ్లిక్. ఓకే, సో పబ్లిక్లో index.html, నెక్స్ట్ వచ్చేసి style.css రైట్. సో style.css రైట్, అండ్ దెన్ script.js రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి npm init y. సో ఇది దేనికనంటే మనకి ప్యాకేజెస్ కోసం, అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం నోడ్లో మనం ఇది యూజ్ చేస్తాం. సో npm init y అనేది నేను యూజ్ చేస్తాను. సో ప్యాకేజెస్ అని క్రియేట్ అయ్యింది, అండ్ దెన్ ఎక్స్ప్రెస్ సాకెట్ ఇన్స్టాల్ చేయాలంటే npm install express socket IO. ఓకే, సాకెట్ IO అని ఇన్స్టాల్ చేసుకున్నాం, అండ్ server.js అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేయమని చెప్తున్నాడు. సో దాని లోపల ఈ కోడ్ అంతా మనం కాపీ చేసి పెట్టుకుంటున్నాం. దట్స్ ఇట్. సో server.js ఇది రూట్ ఫోల్డర్లో ఉంది రైట్. సో server.js కాపీ పేస్ట్ దిస్ రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఇండెక్స్ ఫైల్లో ఈ కోడ్ అయితే కాపీ చేసుకున్నాం. ఈ కోడ్ ఆల్రెడీ పబ్లిక్లో ఇండెక్స్ HTMLలో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ కోడ్ని సేవ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి style.css. సో style.css కూడా స్టైలింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాడు కాబట్టి మనం స్టైలింగ్ని కాపీ పేస్ట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి script.js. సో script.js కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం, దాని లోపల ఈ కోడ్ అయితే కాపీ పేస్ట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. సో అన్నీ మనం సెటప్ చేసి పెట్టుకున్నాం, అండ్ ఫైనల్గా ఈ సర్వర్ రన్ చేయడానికి నోడ్ స్పేస్ server.js అనే కమాండ్ని యూజ్ చేయాలి. సో నోడ్ స్పేస్ రైట్, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నోడ్ స్పేస్ server.js. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో నేను సింపుల్గా ఈ 3000 పోర్ట్ మీద రన్ చేయడానికి ట్రై చేస్తాను. లోకల్ హోస్ట్ 3000. సి ఓకే, నాకు ఒక చాట్ బోట్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. హాయ్ అని ప్రెస్ చేశాను. ఓకే, హలో, యా, ఇట్స్ వర్కింగ్ యాజ్ అ కైండ్ ఆఫ్ చాట్ బోట్. అండ్ నేను వేరే ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కూడా నేను హాయ్, సో సేమ్ థింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హాయ్ రాజ్ అని ఇస్తే ఆటోమేటిక్గా హాయ్ రాజ్ అనేది ఇక్కడ వస్తుంది. బట్ స్టిల్ ఎవరెవరితో చాట్ చేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి సో నేను ఏం అడుగుతానంటే ఇక్కడ మళ్ళీ సో could you please enhance with యూజర్ నేమ్స్. సో యూజర్ నేమ్స్ ఉంటే మనకి ఎవరెవరితో చాట్ చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి రైట్. ఓకే, సో దానికి కోడ్ అనేది అప్డేట్ చేస్తుంది. సో server.js లో ఈ ఏదైతే కోడ్ ఇస్తుందో ఆ కోడ్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో నౌ అగైన్ server.js సెక్షన్ కోడ్ని నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను ఇక్కడ. server.js రైట్. సో server.js కాపీ పేస్ట్, అండ్ నెక్స్ట్ మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్తే సర్వర్తో పాటు మనకి, ఎందుకంటే ఇండెక్స్ HTMLలో కూడా మన కోడ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది రైట్. సో ఇండెక్స్ HTML సేవ్ ఇట్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టైలింగ్ పార్ట్. సో ఎందుకంటే యూజర్ నేమ్ అడుగుతుంది కాబట్టి స్టైలింగ్ పార్ట్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టైలింగ్ పార్ట్ వచ్చేసి దిస్ ఇస్ వాట్ స్టైలింగ్ పార్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా స్క్రిప్ట్, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ కూడా మనకి మిగిలింది కదా, ఎందుకంటే యూజర్ నేమ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసం క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ కూడా మార్చాలి దీంట్లో రైట్. సో సేవ్ ఇట్. సో అన్నీ సేవ్ చేశాను. సింపుల్గా నేను మళ్ళీ
సర్వర్‌ని రీస్టార్ట్ చేస్తున్నా. అండ్ అగైన్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. ఎంటర్ యూజర్ నేమ్. మై నేమ్ ఈస్ రామ్. ఓకే. రామ్ జాయిన్ చాట్. హాయ్. సో, రామ్ ఒక మెసేజ్‌ని సెండ్ చేసాడు హాయ్ అని చెప్పి. నేను మళ్ళీ ఇన్‌కాగ్నిటో వేరేది ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ 3000 అండ్ రాజ్. ఓకే. రాజ్ హాస్ జాయిన్డ్ ద చాట్. అండ్ నౌ హాయ్ రామ్. సో, రాజ్ అనే అతను హాయ్ రామ్ అని మెసేజ్ చేసాడు. సో, నెక్స్ట్ ట్యాబ్‌లోకెళ్ళి చూస్తే మనకు ఆటోమేటిక్‌గా రాజ్ హాయ్ రామ్ అని పెట్టాడు. హలో రాజ్. సో, ఇప్పుడు రాజ్ చాట్ చేస్తున్నారు రైట్? సో, వచ్చేసి రామ్, రాజ్. సో, వాటెవర్ ఏవైతే మెసేజెస్ రామ్ నుంచి రాజ్‌కి, రాజ్ నుంచి రామ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఓకే. ఓకే. సో, ఈ విధంగా మనం ఈజీగా చాట్ బోట్‌ని క్రియేట్ చేయొచ్చు. చాట్ జీపీటీ యూజ్ చేసి. థాంక్ యూ గైస్.